హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ బ్లెస్సింగ్స్తో రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాను అండ్ ఆల్సో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్తో కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఏంటి ఈరోజు థర్డ్ పార్టీ సిచ్యువేషన్. చాలామంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈరోజు టాపిక్ ఏంటంటే థర్డ్ పార్టీ గురించి ఒక రిమోట్ స్పెల్ అనేది ఇవ్వబోతూ ఉన్నాను. ప్లస్ ఏంజల్ సిరీస్లో మనం ఆల్రెడీ ఉన్నాము. ఇప్పుడు ఈరోజు 666 మీనింగ్ ఏంటి అనేది చెప్పబోతూ ఉన్నాను. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ థర్డ్ పార్టీ ప్లస్ మీ గురించి, ఇద్దరి గురించి ఏమనుకుంటున్నారు అనేది, ప్రజెంట్ తన ఫీలింగ్స్ ఏంటి, థర్డ్ పార్టీ ప్లస్ మీ గురించి, ఇద్దరు గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాము, వీడియోలోకి చక్క వెళ్ళిపోదాం కంటెంట్లోకి. సో ఏంజల్ నెంబర్ 666. ఈ ఏంజల్ నెంబర్ మీరు ఎక్కడైనా చూడొచ్చు. టైం లైన్ కావచ్చు, డేట్ కావచ్చు, నెంబర్ ప్లేట్స్ ఎక్కడైనా కావచ్చు. 666 ఎక్కువ మంది ఆన్లైన్లో ఉంటూ ఉంటాం. ఇన్స్టా, యూట్యూబ్ ఇట్లా వ్యూస్, ఫాలోవర్స్ ఇట్లా 666 నెంబర్ అనేది మీరు ఎప్పుడు చూసినా మీకు యూనివర్స్ అనేది మెసేజెస్ అనేది, కొన్ని మెసేజెస్ అనేవి మీకు ఇస్తూ ఉంటుంది. వాటిని మీరు ఎలా, ఏంటి 666 మీనింగ్ అంటే ఏంటి చూసినప్పుడు మనకి మన లైఫ్లో ఏం చేంజెస్ అనేవి వస్తాయి అంటే, లవ్ అండ్ రిలేషన్షిప్లో మీకు పార్ట్నర్షిప్ అంటే మీ పర్సన్స్తో మీకు స్టేబుల్గా రిలేషన్షిప్ అనేది నడవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే 666 నెంబర్ని చూస్తారో అప్పటి నుంచి ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కేరింగ్, న్యూట్రింగ్ అంటే మనం ప్రేమను ఎక్కువగా చూపించటం, ప్రేమని ఇవ్వడం, ఎమోషనల్గా సపోర్ట్ చేయడం అనేది మీ పార్ట్నర్స్ నుంచి చూస్తారు అనేది అర్థం. అండ్ ఆల్సో స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండ్ అంటే మీకు మీ ఫ్యామిలీ రిలేషన్స్. ఇది 666 అంటేనే రిలేషన్స్ అన్నమాట. కుటుంబ సభ్యులతో కూడా మీకు బాండింగ్ అనేది పెరుగుతుంది, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనే అర్థం. ఓకే, ఫైనాన్సెస్, కెరియర్, దీంట్లో మీకు మనీ ఇన్కమ్ అనేది గ్రోత్ అనేది చూస్తారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీని కూడా మీరు చూస్తారు అని అర్థం. కెరియర్లో మీరు స్టక్ అయిపోయి ఉంటే అంతకుముందు, ఇది నెంబర్ చూసిన తర్వాత కెరియర్లో మీరు ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా మీ కష్టార్జితంతో కష్టపడి మీరు ముందుకు వెళ్తారనేది అర్థం. ఓకే, అండ్ ఏంటంటే స్పిరిచువాలిటీ అవేకెనింగ్ అంటే ఎప్పుడైతే మీరు 666 నెంబర్ని మీరు చూస్తారో అప్పుడు స్పిరిచువల్ అవేకెనింగ్ అనేది మీలో జరుగుతుంది. మీలో అంతర్గతంగా ధైర్యం అనేది పెరుగుతుంది. స్పిరిచువల్ అవేకెనింగ్ అని నేను చెప్పాను. అండ్ యూనివర్స్తో మీకు ఒక బంధం అనేది ఏర్పడుతుంది అని అర్థం. యూనివర్స్ మీకు కనెక్ట్ అయి ఉందని ఒక మెసేజ్, లేకపోతే యూనివర్స్ని మీరు ట్రస్ట్ చేసి యూనివర్స్ని నమ్మి మీరు ముందుకు వెళ్తారనే అర్థం. హెల్త్ వైజ్ చూస్తే ఫిజికల్, మీ బాడీలో ఫిజికల్ బాడీ అంటాం కదా, అది బ్యాలెన్స్డ్గా ఉంటారు మీరు ఎప్పుడైతే ఈ 666 నెంబర్ని మీరు చూస్తారో అప్పుడు. అండ్ ఎమోషనల్, మెంటల్ ప్లస్ ఎమోషనల్ ఈ రెండు ఒక జాతికి చెందినవి. ఈ రెండింటిని మీరు మెంటల్, ఎమోషనల్గా మీరు స్ట్రాంగ్ అవుతారు, బాగా వ్యవహరిస్తారు అంటే తెలివితేటలు అనేవి పెరుగుతాయి, తెలివిగా మీరు వ్యవహరిస్తారు అని అర్థం. అండ్ ఆల్సో ఎప్పుడైతే మీరు 666 నెంబర్ చూస్తారో అప్పటి నుంచి మీలో మీకే చేంజ్ అనేది వస్తుంది. మీ సెల్ఫ్ కేరింగ్ అంటే మనల్ని మనం అందంగా ఉండేలాగా చేసుకోవడం, కొత్తగా బట్టలు నీట్గా ధరించాలి అని అనుకోవటం,
హెయిర్ స్టైల్స్, మనలో మనం ఓల్డ్ వర్షన్కి ఎండ్ చేసేసి కొత్తగా మనలో సెల్ఫ్ కేరింగ్ అనేది మన మీద మనం ఫోకస్ పెట్టుకొని మన గురించి ఆలోచించడం అనేది మనం చేస్తాం అన్నమాట. మన గురించి అందంగా ఉండాలి, అందంగా కనిపించాలి అనేలాగా. ఈ మీకు అలా లేపని ఇతరులను ప్రోత్సహిస్తూ ఉంటారు, ఇలా ఉండు అలా ఉండు అని. ఇతరుల ద్వారా ఆ మాటలనేది కూడా మీరు వినడం అనేది జరుగుతుంది. ఎట్లా, అరే మీ ఫ్రెండ్స్ ఉన్నారు, అరే ఏంట్రా ఈ డ్రెస్ కొత్తది వేసుకోలేదా, మంచిగా వేసుకో, ఇట్లా అలా చేసుకో, ఇలా ఉండు అని చెప్పేసి మీ సెల్ఫ్ కేరింగ్ గురించి ఇతరులు కూడా మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తారు. ఒకవేళ మీకై మీరు చేసుకున్నా కూడా వేరే వాళ్ళు నైస్, బాగున్నావు, చాలా బాగుంది, ఈ డ్రెస్ బాగుంది, లేదా మీ హెయిర్ స్టైల్ బాగుంది, ఇట్లాంటివి ఇస్తారు కదా, అది అనేది మీకు ఎంకరేజ్మెంట్ అనే ఫీలింగ్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఈ 666 నెంబర్ మీరు చూసినప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఎప్పుడైతే ఈ 666 నెంబర్ చూస్తారో అప్పుడు మీరు పాస్ట్ బర్డెన్స్, భయాలు, ఈ బాధలు ఏదైతే ఉండో వాటిని వదిలేసేయండి, యూనివర్స్కి వదిలేసేయండి. ట్రస్ట్ ద యూనివర్స్ ప్లానింగ్ అంటే యూనివర్స్ ఎప్పుడు స్కేల్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికే చూస్తుంది. ఇలా వ్యక్తుల మధ్య కావచ్చు, సిచ్యువేషన్స్ మధ్య కావచ్చు, ఎప్పుడు కూడా ఇట్లా ఎప్పుడు ఒకే వేలో యూనివర్స్ ఉండదు. యూనివర్స్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండేదానికి బ్యాలెన్స్ తీసుకొస్తుంది. బట్ ఆ క్షణాన మీకు బాధలో ఉండి మీరు ఏంటి నాకు ఇలా జరుగుతుందని అనుకోవచ్చు, కానీ యూనివర్స్ ఎప్పుడు అలా చేస్తుంది, బ్యాలెన్స్ అనేది వస్తుంది. యూనివర్స్ టైమింగ్ అనే దాన్ని నమ్మండి. ఓకే, మీ థాట్స్, యాక్షన్స్ అంటే మీరు చేసే పనుల్లో కావచ్చు, మీ ఆలోచన విధానంలో కావచ్చు, వాటిని పాజిటివ్ వేలో ఉంచడానికే ట్రై చేయండి. పాజిటివ్గానే ఆలోచించడం, పాజిటివ్ థింగ్స్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయండి అని. ఎప్పుడైతే మీరు ఈ 666 నెంబర్ని మీరు చూస్తారో ఏంజల్ గైడ్ అనేది, ఏంజల్స్ అనేవి మీకు సపోర్ట్గా ఉన్నాయని అర్థం. ఏంజల్స్ మీకు గైడ్ చేస్తున్నాయి అని అర్థం. మీకు వెనకాలే ఉండి ఇలా కాదు ఇలా అని చెప్పేసి ఏంజల్స్ మీకు గైడ్ చేస్తున్నాయని అర్థం. మీకు ఒక ఓన్ థాట్స్ ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి. అవి థాట్స్, ఆలోచనలు, డిజైర్స్ అవన్నీ కూడా తొందరగా మేనిఫెస్ట్ అవుతాయి. అంటే తొందరగా జరగటం. మీరు ఏదైనా అనుకున్నారనుకోండి, నాకు ఆ వ్యక్తికి కాల్ చేయాలి అని, సమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు పలానా వ్యక్తి కాల్ చేస్తే బాగుండు అని మీరైతే అనుకుంటారు. అనుకున్నది ఏంది త్వరగా జరుగుతుంది అనమాట. మేనిఫెస్ట్ అనేది క్విక్గా అవుతుంది, తొందరగా జరుగుతుంది. సో ఈ నెంబర్ చూసినప్పుడు మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు పాజిటివ్గా థింక్ చేయాలి. ఎప్పుడైతే 666 నెంబర్ని మీరు చూస్తారో అప్పుడు పాజిటివ్ వేలోనే మీరు థింకింగ్ అనేది ఉండాలి, థింక్ చేయాలి. ఓకే, సో యూనివర్స్ ఎప్పుడు మనతోనే ఉంటుంది, మనల్ని చూస్తుంది, మనం ఏం చేసినా కూడా. సో పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వేలోనే ఉండడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది 666 మీనింగ్. మీకు ఒకసారి బుక్లో రాసుకోండి, ఈ మీనింగ్స్ ఏంటనేవి మైండ్లో పడిపోతాయి. సో మీకు ఎప్పుడైనా చూసినా టక్కున ఓహో ఇదా చేంజ్, ఓకే నేను ఇట్లా ఉండాలనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ థర్డ్ పార్టీ రిమూవ్ అని చెప్పాను. ఏంటి థర్డ్ పార్టీ రిమూవ్? అసలు ఏంటి వీళ్ళ గోల? థర్డ్ పార్టీ అంటారు. అసలు ఎక్కడి నుంచి వస్తారు? ఉండి ఊడి పడతారు. ఏడ నుంచి వస్తారు అసలు ఈ థర్డ్ పార్టీస్? నాకు చెప్పండి, నాకు తెలియక అడుగుతా. మనమే మేనిఫెస్ట్ చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. మేమేమైనా చెప్పామా వాళ్ళని రామని? నన్ను అడిగే ప్రశ్న. లేదా మీరు ఇన్స్టెంట్గా నా మాటలు విని ఇప్పుడు మీరు అనుకునే థాట్స్ మేమేమైనా చెప్పామా? వాళ్ళు రాసుకోండి, పూసుకోండి అని మేమేమైనా చెప్పామా? మీరు ఒకటయ్యి నన్ను ఇది చేయమని మీరు అనుకుంటున్నారు, నాకు తెలుసు ఆల్రెడీ. మీరు ఎప్పుడైతే మీ పర్సన్ గురించి ఆమెతో మాట్లాడుతున్నారు, ఆయనతో మాట్లాడుతుంది, వాడితో మాట్లాడుతుంది, ఆయనతో మాట్లాడుతుంది, ఆమెతోనే మాట్లాడుతుంది, వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళంటేనే ఇది, వాళ్ళతో ఇది అవుతుందేమో,
ఎప్పుడైతే మీరు ఇలా ఆలోచించడం చేస్తారో, అనుకోవడం స్టార్ట్ చేస్తారో, మీరు అదే మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైతే ఇది మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా థర్డ్ పార్టీతోనే వారు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. బికాజ్ మీరు మేనిఫెస్టేషన్ అనేది ఇలా చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం అనేది స్టాప్ చేయాలి ఫస్ట్. మెయిన్గా అందరూ చేసే తప్పేంటి, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నేను ఇదైపోయాను, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఇదే వాళ్ళ గురించి వాళ్ళు బాగున్నారు అంటే వాళ్ళు బాగుంటారు. ఎందుకంటే నువ్వు ఇక్కడ అదే కదా మేనిఫెస్ట్ చేస్తున్నావు. సో ఇట్లా ఆలోచన విధానం అనేది ఆపండి. ఇన్స్టెంట్గా మీ ఎనర్జీని వాళ్ళ వైపు నుంచి షిఫ్ట్ చేయండి. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఎనర్జీస్. నేను చెప్తా ప్రతి ఒక్కటి కూడా మనం ఇంక్లూడింగ్ మన ఆరా కూడా ఎనర్జీ వైజ్ మనం నెగిటివిటీని అట్రాక్ట్ చేస్తున్నాం అంటే అది మన ఆరా మనిషికి తగలదు. మన ఆరాకి మనల్ని ప్రొటెక్ట్ చేసేది మన ఆరాకి తగులుతుంది. ఆరా డల్గా ఉంది అని అంటే మనం ఫిజికల్లీ మెంటల్లీ డల్ అయిపోతూ ఉంటాం. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఎనర్జికల్లీ. సో ఎనర్జీస్ వైజ్ మేనిఫెస్టేషన్ మనం ఎప్పుడైతే మాటల ద్వారా వర్డ్స్కి పవర్ ఉందా అంటే మనం అనుకోగానే వాళ్ళు వస్తారా అంటే వస్తారు. వర్డ్స్కి అంత పవర్ ఉంది, మనం మాట్లాడే మాటకి అంత పవర్ ఉంది. సో ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ ఉంది, నా దరిద్రం ఇంతే, నేను ఇలానే ఉండిపోతాను, ఇట్లాంటి మాటలు అసలు మాట్లాడకూడదు. ఎప్పుడైతే మీరు మాట్లాడతారో, అనుకుంటారో, ఇమాజినేషన్లో ఉంటారో, అనుకోవటం, ఊహించుకోవటం ఎప్పుడైతే చేస్తారో అది మేనిఫెస్ట్ అవుతూ వస్తుంది. సో ఇట్లాంటివంతా స్టాప్ చేయండి. ఓకేనా? ఎప్పుడైతే మన థాట్స్ ఉంది అన్న సిచ్యువేషన్ మీకు తెలిసింది అంటే వాళ్ళ గురించి ఆలోచించడం, ఇన్స్టెంట్గా ఆలోచించడం స్టాప్ చేయాలి ఫస్ట్. దెర్ ఈజ్ నో థర్డ్ పార్టీ, నో థర్డ్ పార్టీ, నో థర్డ్ పార్టీ ఉండటానికి ఇల్లు లేదు. కాబట్టి మనం ఆలోచించకూడదు. మనం ఆలోచిస్తూ ఉంటే ఉంటుంది. ఓకే? మేనిఫెస్ట్ అనేది అన్ని విధాలుగా అన్ని రకాలుగా అవుతుంది. మనం మంచి ఆలోచిస్తే మంచి, చెడు ఆలోచిస్తే చెడు. సో థర్డ్ పార్టీ ఉంది, వాళ్ళతో పోతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు బాగున్నారు అనేది మీరు ఆలోచన అనేది మీ మైండ్లో థాట్స్ అనేవి తీసేయండి ఇన్స్టెంట్గా. ఓకే? ఇప్పుడైనా ఆలోచన విధానం అనేది ఈ వీడియో చూసిన తర్వాత అయినా మార్చుకోండి. ఓకేనా? సరే, అయిపోయింది మేడం, మేము ఆలోచించాము, చేసాము, అంతా బాగానే ఉంది. మరి మా సిచ్యువేషన్ ఏంటి? థర్డ్ పార్టీ ఉంది, మరి రిమూవ్ అవ్వాలంటే ఏంటి పరిస్థితి అంటే ఇది స్పెల్ బాగా యూజ్ అవుతుంది. సో ఏం చేయాలి? ఒక పీస్ ఆఫ్ పేపర్, మీరు బ్లాక్ పెన్ని యూజ్ చేయండి. బ్లాక్ స్కెచ్, బ్లాక్ మార్కర్, బ్లాక్ పెన్ నాకు లేదు అందుబాటులో, అందుకని నేను బ్లూని యూజ్ చేస్తూ ఉన్నా. ఓకేనా? సో మీరు ఒక స్క్వేర్ బాక్స్ని గీసుకోండి. నేను పెద్దది గీస్తా. ఓకేనా? మీకు కనపడాలి కదా. థర్డ్ పార్టీ రిమూవ్ ఇది. ఓకేనా? ఇలా పెద్దది గీస్తున్నా నేను, కనిపించాలని. ఓకే? ఇక్కడ మనకి 3 బాక్సెస్ వచ్చేలాగా గీసుకోవాలి. ఓకే? 9 బాక్స్ వచ్చేలాగా. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారంటే ఇది ఒక యంత్ర అన్నమాట. ఇది ఒక యంత్రం మనం చేస్తుంది. ఇప్పుడు యంత్ర రిలేటెడ్ రిమూవ్ అని అనమాట. స్పెల్ కాదు, యంత్ర రిలేటెడ్. సో ఇక్కడ మీ గడిలో నెంబర్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ గడిలో 2, సెకండ్ దాంట్లో 5, థర్డ్ దాంట్లో 11, ఇక్కడ కింద 3, 36, 42, 5, 62, 73 ఇలా నెంబర్స్ అన్నీ ఫిల్ చేయాలి. కనబడుతుందా? ఇది కనబడుతుంది కదా. సో ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీ పేరును రాసుకోవాలి. యువర్ నేమ్. ఇక్కడ మీ పేరును రాసుకోవాలి అప్ సైడ్. ఇక్కడ పైన మీ పార్ట్నర్ పేరు, రాసుకోవాలి. ఇక్కడ కింద
థర్డ్ పార్టీ నేమ్, థర్డ్ పార్టీ నేమ్. ఏమండి థర్డ్ పార్టీ ఉందని మాకు తెలుసు, కానీ వాళ్ళ పేరు మాకు తెలీదు. ఎలా అంటే జస్ట్ థర్డ్ పార్టీ అని రాయండి. కొంతమంది ఏమండి మా పర్సన్ కొంచెం వెరైటీ పర్సన్, మల్టిపుల్ థర్డ్ పార్టీస్ వాళ్ళతో మాట్లాడతారు. ఇక్కడ మల్టిపుల్ థర్డ్ పార్టీస్ అంటే ఎవరైనా కావచ్చు, తన ప్రైడ్ కావచ్చు, తన ఫ్రెండ్స్ కావచ్చు, మీతో ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు కావచ్చు, ఓన్లీ అదర్ రిలేషన్ మాత్రమే కాదు, మీకు మీ పర్సన్కి మధ్య వచ్చే మల్టిపుల్, కొంతమందికి ఫ్యామిలీ రిలేటెడ్ అయి ఉంటారు, ఇలా అనమాట, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చు, కొన్ని సినారియోస్ మనీ కూడా కావచ్చు. మీరు ఏం చేస్తారంటే మాకు పేరు తెలీదు, మా సిచ్యువేషన్ ఇది అంటే జస్ట్ థర్డ్ పార్టీ అని రాయండి. ఓకే, థర్డ్ పార్టీ అని రాసి నేమ్ని జస్ట్ ఇటు క్రాస్ 3 క్రాసెస్ రాయాలి. 3 క్రాసెస్ని గీసేయండి. దీన్ని ఏం చేస్తారంటే మీ కళ్ళే కాదు అటు సైడ్కి 3 టైమ్స్ ఫోల్డ్ చేయండి. ఓకే, బ్యాక్వర్డ్ అంటే మీ వైపు కాకుండా అటు సైడ్కి. ఓకే, దీన్ని ఫోల్డ్ చేసిన తర్వాత క్యాండిల్ కూడా వస్తుంది, దీన్ని జస్ట్ బర్న్ చేయండి. ఓకేనా, దీన్ని జస్ట్ బర్న్ చేయండి. కాలుతుంది. జస్ట్ ఇలా బర్న్ చేయండి, సింపుల్. ఇది సారీ కాల్